కౌటిల్య అర్థశాస్త్రము ప్రథమ పీఠికలో మిగిలినది గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పాత తెనిగింపునకు కౌటిల్య అర్థశాస్త్రము అని పేరు పెట్టితిము. ఇప్పటి తెనిగింపునకు కౌటిల్య అర్థశాస్త్రం అని పేరు పెట్టితిని. పేర్లలో గల ఈ భేదము ఆ తెనిగింపునకు గల భేదమును సూచిస్తున్నది. ఇప్పటి తెనిగింపునకు ఇప్పటిదాకా మరికొన్ని విషయములందు కూడా భేదం కలదు. 1923లో శ్రీ శ్యామశాస్త్రి గారు సంస్కరించి ప్రచురించిన సంస్కృత మూలమొక్కటి మాత్రమే లభించుచుండెను. దానిని ఆధారం చేసుకుని అప్పటి తెనిగింపు జరిగెను. కానీ 1923 తర్వాత మరికొందరు పండితులు మరికొన్ని వ్రాతప్రతులను పరిశోధించి మూలమును కొన్ని మార్పులతోనూ అధిక పాఠములతోనూ ప్రచురించిరి. వాటిలో 1960లో బొంబాయి విశ్వవిద్యాలయపు ఆధ్వర్యమున శ్రీ కంగ్లీ పండితులు వెలువరించిన మూలము సమగ్రముగా ఉన్నట్లు కనిపించినది. వారు మూలముతో పాటు వ్యాఖ్యాన సహితముగా ఇంగ్లీషు అనువాదము నొకదానిని విమర్శతో కూడిన వివరణ గ్రంథము నొకదాని ప్రచురించిరి. వారి గ్రంథముల ననుసరించి నేనిప్పటికీ అనువాదమును గావించితిని. ఇప్పటి నా తెనిగింపునకు దీనిని బట్టి కూడా ఒక ప్రత్యేకత కలదు. కౌటిల్యుని అర్థశాస్త్రము. కౌటిల్య అర్థశాస్త్రం అనేక పారిభాషిక పదములతో కూడిన శాస్త్ర గ్రంథము. దీనికి తోడు ఆది సూత్రం ప్రాయముగా రచింపబడినట్టిది. అందుచేత కొంత వ్యాఖ్యాన మున్నగాని దానిని అర్థము చేసుకొనుట సాధ్యం కాదు. 1923లో అనువాదము అట్టి వ్యాఖ్యానం మేదియు చేర్చబడి ఉండలేదు. ఆ లోపమును పూరించి ఉద్దేశంతో నేనిప్పటికీ అనువాదంతో అచ్చటచ్చట సందర్భోచితముగా కొంత వాక్యము నుంచి చేర్చిదే. ఈ వాక్యమున భాగములో కౌటిల్యుని నాటి పరిపాలనా విధానమునకు ఇప్పటి పరిపాలనా విధానముకు గల పోలికలను భేదములను కొంతవరకు సూచించితిని. నా జీవితము అంతను రాజనీతి శాస్త్రమును పరిశోధించుట యందు గడిపితిని. ఆ పరిశోధన ఈ సందర్భంలో నాకు చాలా వరకు తోడ్పడినది. ఇది కూడా ఇప్పటి తెనిగింపుల విషయంలో ఒకటి. ఇప్పటి తెనిగింపుల్లో ఉపోద్ఘాతమును కూడా మరికొంత పెంచి వ్రాసితిని. గ్రంథకర్తమును గురించి, గ్రంథకర్తృత్వమును గురించి, అతని కాలమును గురించి, అతడు వివరించిన పరిపాలన విధానము గురించి, అప్పటి ఆర్థిక సాంఘిక పరిస్థితుల గురించి విపులముగా వివరించింది. ఈ మార్పులన్నిటి మూలమున 1923లో 480 పుటలలో ముద్రించుటను సాధ్యమైన అనువాదం ఈనాడు 660 పుటలకు పెరిగినది. ఈ ముద్రణములో సూత్రములు సంఖ్యను శ్లోకభాగమును ప్రత్యేకముగా సూచించితిని. ఇప్పటి నా అనువాదపు వ్రాతపత్రికలోని మొదటి అక్షరము నుండి ఆఖరక్షరముల వరకు ఓపికతోనూ శ్రద్ధతోనూ చదివి అమూల్యమగు సూచన నిర్ణయములను గావించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖను ప్రధానాచార్యులైనట్టు బహుభాషా కోవిదులైనట్టు శ్రీ దివాకర్ల వెంకటావధాగారి నే అంతయు కృతజ్ఞతుని. నా వ్రాతపత్రికని ముద్రణ తగినట్లుగా సిద్ధపరిచి ఎంతయో శ్రమపడి ప్రూఫులు దిద్దినట్టి భాషా కోవిదులు విమర్శకులు అయిన శ్రీ సరిపల్లి విశ్వనాథ శాస్త్రి గారిని నేను సర్వదా కృతజ్ఞతను. ఈ అనువాదము గురించినటకు కావలసిన ద్రవ్యములలో చాలా భాగము నాకు విరాళముగా దయచేసి ఆంధ్రదేశ ప్రభుత్వ వారికి, వారిలో ప్రధానంగా ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారికి, శాస్త్రమాత్రులు శ్రీ టి.వి. రాఘవుల గారికి, విద్యాశాఖ కార్యదర్శిగా నుండిన శ్రీ ఎన్.
రామేశం గారికి కృతజ్ఞతాపూర్వకముకు వందన సహస్రములను అర్పించుచున్నాను. ప్రభుత్వం